ప్రైజ్ ద లార్డ్. మనం యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత నా సిచ్యువేషన్ ఏంటి ఇలాగే ఉంది. నేను నా ఆర్థిక పరిస్థితులు ఎందుకు మెరుగుపడలేదు, నా ఉద్యోగ పరిస్థితులు ఎందుకు మెరుగుపడలేదు, నా స్థితిగతులు ఎందుకు మారలేదు, భౌతికంగా ఏ విధమైన ఆశీర్వాదములు నాకెందుకు కలగట్లేదు అనే ప్రశ్న మనలో ఉంటుంది. తప్పేం కాదు. అయితే నేను చెప్పాలనుకున్న విషయం ఏంటి అంటే, 12 మంది శిష్యులు అన్నీ వదిలేసి ఆయన ఉన్నంతకాలం ఆయన్నే వెంబడించారు. ఆయన చనిపోయిన తర్వాత కూడా చచ్చేంత వరకు ఆయన కోసమే బ్రతికారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళని కొరడాలతో కొట్టిన, తలకిందులుగా సిలువ వేసిన, వాళ్ళని జైల్లో పెట్టిన, వాళ్ళని హింసల పాలు చేసినా కూడా వాళ్ళు యేసుప్రభుని వెంబడించడం మానలేదు. అయితే దానికి ప్రతిఫలంగా శిష్యులకి ఎవ్వరికి కూడా ఈ భూమి మీద ఆస్తిపాస్తులు ఏమీ దక్కలేదు. కానీ వాళ్ళకి దక్కింది ఏంటో తెలుసా? పరలోక స్వాస్థ్యము. నేనేమంటున్నానంటే, శిష్యులకి ఈ భూమి మీద ఏ ఆశీర్వాదాలు లేవు. అయినా వాళ్ళు ఎందుకు దేవుణ్ణి వెంబడించారు అంటే, వాళ్ళు భూలోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం ఎదురు చూడలేదు, పరలోక సంబంధమైన ఆశీర్వాదం కోరుకున్నారు కాబట్టే యేసుప్రభుని వెంబడించారు. అయితే మనము కూడా భౌతికంగా దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదించడు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే నీవు పొలంలో దీవించబడదువు, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, లోనికి వచ్చినప్పుడు దీవించబడతావు. నీ పిండి పిసుకు తొట్టియు, నీ ద్రాక్ష గానుగయు నిండుతుంది, దీవింపబడుతుంది, అది పొర్లి పారుతుంది అని కూడా మనం లేఖనంలో, ద్వితీయోపదేశ కాండంలో, కీర్తనలో మనం చదువుతాం. భౌతికమైన ప్రతి ఆశీర్వాదం నీకు కలుగుతుంది. ఒకవేళ ఆ ఆశీర్వాదాలు ఆలస్యం అవుతున్నా కూడా నువ్వు దేవునికి దూరం అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ గురి భౌతికమైన విషయాల మీద నువ్వు దేవుణ్ణి ఆనుకొని ఉంటే, నువ్వు భౌతికమైన ఆశీర్వాదాలు దొరకకపోతే దేవుని వదిలిపెట్టేస్తావు. అది నిజమైన ఫెయిత్ కాదు, నిజమైన క్రైస్తవత్వం కాదు. భౌతికంగా నువ్వు ఆశీర్వదించబడినా ఆశీర్వదించబడకపోయినా పరలోక స్వాస్థ్యం కోసం నువ్వు దేవుణ్ణి వెంబడిస్తున్నావు అన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు.